హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి ఫుడీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో నోటికి రుచిగా కారం కారంగా తిన్నా కొద్దీ తినాలనిపించే కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి పొట్టు ఒలిచిన వెల్లుల్లిని, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు, 1 స్పూన్ జీలకర్ర, కొన్ని మెంతులు వేసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ కారం సాల్ట్ అనేది మనం తీసుకునే ఎగ్ క్వాంటిటీని బట్టి ఉంటుంది. ఈ విధంగా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని ఇక్కడ 3 ఎగ్స్ బాయిల్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినపప్పు వేసుకొని చిటపటమన్నాక కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు చక్కగా ఫ్రై అయ్యాక ఇందులోకి 4-5 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా చక్కగా ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ను వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యే టైంలోనే ఉడికించుకున్న ఎగ్స్ చల్లారిన తర్వాత పైన ఉన్న లేయర్ మొత్తం తీసివేసి వీడియోలో చూపిన విధంగా ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. చూడండి ఆనియన్స్ ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో. ఇందులోకి 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఫ్రై చేయాలి. పచ్చివాసన పోయాక ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారంని వేసుకొని మొత్తం ఒకసారి కలిసే విధంగా కలుపుకొని 2 నిమిషాల పాటు ఆయిల్లో మగ్గనివ్వాలి. ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకొని మరొక 2 నిమిషాలు కలుపుతూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయాక ఇందులోకి 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. అంతేనండి, నోటికి రుచిగా తిన్నా కొద్దీ తినాలనిపించే కోడిగుడ్డు వెల్లుల్లి కారం తయారైపోయింది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే 3 కోడిగుడ్లతో 4 కడుపు నిండా తినచ్చు. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.